హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ముక్కలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం చేయడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం 2 దోసకాయల్ని, అలాగే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా తీసుకున్నాను కదా. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి ముక్కలను 2గా చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కరివేపాకును కూడా సపరేట్ చేసి దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. అలానే కొత్తిమీరను కూడా కాడల వరకు ఇలా తుంచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో కూడా కొంచెం వాటర్ని వేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోసకాయని తీసుకున్నాం కదా, వాటిని ఇలా చెక్కు తీసేసుకుందాం. చెక్కు తీసేసుకొని వాటిని కూడా శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఇలా 2 సైడ్స్ కూడా కార్నర్స్ కట్ చేసుకొని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో లోపల మనకి సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ని అన్నిటినీ సపరేట్ చేసి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలానే 4 పీసెస్ కూడా సపరేట్ చేసి మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఆ పైన పార్ట్ని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చూడటానికి, తినడానికి కూడా. ఇలానే అన్ని ముక్కలను కట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వీటన్నిటిని చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న వాటిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పును కూడా తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకున్నా పర్లేదు. అలానే ఒక వెల్లుల్లిని కూడా. ఇప్పుడు ఒక 5 నుంచి 6 ఎండుమిర్చిని తీసుకొని ఇలా 2 పీసెస్గా చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ముక్కలు అనేవి దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు చిందుతాయి కాబట్టి జాగ్రత్తగా పైన లిడ్ అనేది పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చిటపట కూడా కొంచెం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మనం మూత తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు జీరా, అలానే కొంచెం పసుపు, ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా శనగపప్పు, దాన్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిలో సగం దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా దీనిలోకి కొత్తిమీరను కూడా అలానే కాడలతో సహా యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న వెల్లుల్లిని ఇలా సపరేట్ చేసి పొట్టుతో సహా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది చల్లారేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా సీడ్స్ అనేవి, దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వేయకూడదు, ఒక 2 రెబ్బల మందం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. దీనిలో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని దీనిని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి. మనం ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకసారి చూద్దాము. చూసారు కదా, కలర్ అని ఇట్లా పర్ఫెక్ట్గా ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకుందాం. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీరా, అలానే 2 స్పూన్స్ వరకు పోపు గింజల్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, అలానే ఒక 3 ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇదంతా కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, ఎంతో సింపుల్గా మనకి దోసకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అస్సలు ఒక్క ముద్ద కూడా ఇడిచిపెట్టకుండా తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.